సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలారు. ఇక కోడి రామకృష్ణ మృతిపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రేలంగి నరసింహారావు గారు. రేలంగి నరసింహారావు గారు, మీకు వార్త తెలిసే ఉంటుంది. కోడి రామకృష్ణ గారు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? నాకు దర్శకుడిగా అంటే కూడా స్నేహితుడిగా బాగా ఇంపార్టెంట్ అనుబంధం ఎక్కువ అండి మాకు. మాది పాలకొల్లు, ఇద్దరిది పాలకొల్లే. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాము, పెరిగాము, చదువుకున్నాము, ఒకే స్కూల్లో చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, బెంచ్ మేట్స్, రూమ్ మేట్స్ వంటి. ఫైనల్ గా సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత గురువు గారి దగ్గర మళ్ళీ ఒకే గురువు దగ్గర శిష్యత్వం చేసాం ఇద్దరు కలిసి. ఓ మంచి దర్శకుడిగా పేరు పొందాడు. నాకంటే వెనకాల వచ్చినా కూడా నేను ముందు వచ్చాను సినిమా ఫీల్డ్కి, అతను వెనకాల వచ్చాడు. అయినా అతను 120 సినిమాలు చేశాడండి. డెఫినెట్ గా అతను ఓ మంచి దర్శకుడు. అందరి హీరోలతోటి ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఆర్ గారితో తప్పించి అందరి హీరోలతోటి సినిమాలు చేశాడు. చెయ్యాలనే తపన బాగా ఎక్కువ ఉండేదండి అతనికి, కోడి రామకృష్ణకి. అలాగే గ్రాఫిక్స్ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ మొట్టమొదటి నుంచి ఎక్కువ పాపులర్ చేసి అందరినీ అలర్ట్ చేసింది అతనే, కోడి రామకృష్ణనే. అతను అమ్మూరు కానీ, లేకపోతే దేవి కానీ, లేకపోతే మొన్న వచ్చిన అరుంధతి కానీ, వీటి ద్వారా బాగా ముందు పాపులర్ చేసింది అతనే గ్రాఫిక్స్. అటువంటిది ఈ రోజు కోడి రామకృష్ణ ఒక మంచి దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి దూరం అయితే నాకు మంచి మిత్రుడు దూరం అయిపోయాడండి. ఎప్పుడు మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటామండి ఎప్పుడూను. అటువంటిది నిన్న పొద్దున్న అతన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, 3 రోజులు అయ్యింది. నిన్న సీరియస్ గా ఉంది అని వార్త రాగానే నేను అసలు నాకు మనిషి మనసులో లేదంటే అసలు అలాగైపోయింది ఒకసారి. ఎందుకంటే బాగా చిన్నటి నుంచి కలిసి తిరిగిన మిత్రులు మేమండి, అంత సెంటిమెంట్ గా ఉండేవాళ్ళం మేము ఇద్దరం. అటువంటిది ఈ రోజు అతను లేడు అనేది జీర్ణించుకోలేకపోతున్నామండి. ఏదేమైనా ఇండస్ట్రీ ఒక మంచి దర్శకుడిని కోల్పోవడం, నేను ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం, అలాగే మా పాలకుల్లో ఒక మంచి కళాకారుని కోల్పోవడం కూడా నిజంగా దురదృష్టం అండి. మా దురదృష్టం అది. అతని ఆత్మకు శాంతి కలగాలండి. అదండి. రేలంగి గారు, మీరు చిన్ననాటి స్నేహితులు అనేసి అంటున్నారు. చిన్నప్పుడు కోడి రామకృష్ణ గారి బాల్యం ఎలా ఉండేది? సినిమా రంగంలోకి రావడానికి ఆయన ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అంటే అస్తమాను అతను సినిమా ఫీల్డ్కి రావాలని అనుకునేవాడండి. నేనేమో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని నేను అనుకునేవాడిని. మేమిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకుని, నేను, కోడి రామకృష్ణ, వన్నిశెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే బొండాడ మురళి అని నలుగురం కలిసి రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ లో ఉండేవాళ్ళం అండి. ఇతను ఏం చేసేవాడంటే కోడి రామకృష్ణ నాటకాలు, రిహార్సల్స్ ఇవన్నీ పెట్టేవాడు ఆ రూమ్ అరుగు మీద. మేము చిరాకు పడేవాళ్ళం. ఏమయ్యా ఏంటిది, మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే నువ్వు ఇట్లాగా నాటకాలు తీసుకొచ్చి పెడుతున్నావు, చేస్తున్నావు, మా ఎడ్యుకేషన్ దెబ్బతింటుందంటే కూడా వినేవాడు కాదు. ఎప్పుడైనా మేము కోపం వచ్చి సూట్ కేసు విసిరి అవతల పారేస్తే అతను బయటికి ఆ సూట్ కేసు వేసుకుని అరుగు మీద కూర్చుని ఉండేవాడండి. మళ్ళీ మాకే మనస్సు కరిగి రూమ్ లోకి తీసుకెళ్లేవాళ్ళం మేము. అటువంటి ప్రయత్నాలు విపరీతంగా చేసేవాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అండి అతను. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా వచ్చింది అంటే నాగేశ్వరరావు గారు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ చేసుకున్నారో ఆ డ్రెస్ చేసుకుని తిరిగేవాడండి. ఆ సినిమా ఎన్ని రోజులు పాలకొల్లు ఆడితే అన్ని రోజులు చూసేవాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సుడిగుండాలు అనే సినిమాలో కోర్టు సీన్ ని ఒక ఏకపాత్రాభినయం చేసి ఎన్ని ప్రైజులు తీసుకొచ్చాడో అతనండి. తర్వాత అతను సినిమా ఫీల్డ్కి రావాలని తాపత్రయంలో గురువు గారు డైరెక్టర్ అయ్యారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. రాధమ్మ పెళ్లి అనే సినిమా ప్రొడ్యూసర్ల ద్వారా ఆ సినిమాకి అతను వేషానికి వచ్చాడండి. వేషం వేశాడు. వేసి నెమ్మదిగా గురువు గారి దగ్గర స్థానం సంపాదించుకుని అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అలాగా డైరెక్టర్ అయిపోయాడండి. సో మాక్సిమం కృషి చేశాడండి అతను. అదండి. థ్యాంక్ యూ రేలంగి గారు.